వారం రోజుల లోపల వాటి యజమాని ఎవరో వారు వచ్చి ఏదైతే పెనాల్టీ కట్టాలో, ఒకటి ఆ పంటకు జరిగిన నష్టం మేరకు కొంత పెనాల్టీ, రెండవది ఆ పశువుల్ని మేపటం కోసం, వాటికి నీళ్లు దానా అందించడం కోసం అయిన ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు కూడా చెల్లించడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూల్స్ రాస్తుంది, ఎంత చెల్లించాలని. ఆ డబ్బులు చెల్లించి వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది. వారం రోజుల లోపల కనుక ఆ యజమాని వచ్చి తమ పశువుల్ని తీసుకువెళ్ళకపోతే వాటిని వేలం వేసి ఆ డబ్బుల్ని రికవర్ చేసుకోవడానికి ఇందులో నియమాలు ఉంటాయి. 1 వీక్ తర్వాత ఎవరు దాన్ని క్లెయిమ్ చేయకపోయినట్లయితే ఆక్షన్ వేయాలి. ఆ ఆక్షన్లో వచ్చిన డబ్బుల నుంచి పెనాల్టీ రికవర్ చేసుకొని మిగతాది ఎప్పుడు వస్తే అప్పుడు ఓనర్కి చెల్లించడానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాటిల్ పౌండ్స్ నిర్వహణ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ల బాధ్యత. గ్రామ పంచాయతీ చట్టం కింద ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గ్రామ పంచాయతీ చట్టంలో కూడా ఈ క్యాటిల్ పౌండ్స్ నిర్వహణ ఉంటుంది. ఈ బందెల దొడ్ల నిర్వహణ పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి అయ్యే ఖర్చులు, దాని మీద వేసే పన్నులు, రికవర్ చేసుకునే పెనాల్టీ ఇవన్నీ నిర్వహణ కూడా పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి అజమాయిషీ అధికారిగా జిల్లా కలెక్టర్ యాజ్ అ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా వారే దీని మీద ఉండటం జరుగుతుంది.